హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేవి మొదలైనవి. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేవి 11వ నెల 11వ తారీఖున ఉదయం 11:11 ఎందుకు స్టార్ట్ చేశారనేటట్టు కొంత సోషల్ మీడియాలో కానీ మీడియా వర్గాల్లో కానీ మెయిన్గా రాజకీయ వర్గాల్లో మెయిన్గా కూటమి నాయకుల్లో అయితే చాలా చర్చగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదొక ప్రీ ప్లాన్డ్గా చాలా పద్ధతిగా ఒక నెంబర్ని సింక్ చేయడం, అంటే 11వ నెంబర్ని సింక్ చేస్తూ బాగా హైలైట్ చేయడానికి ఈ 11వ నెల 11వ తారీఖు 11:11 అసెంబ్లీ స్టార్ట్ చేసినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అసలు ఈ పర్టికులర్గా 11వ నెంబర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది మనకైతే ఇప్పుడు వరకు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ ఆ 11:11 సమయంలో ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక పార్టీకి, ఓడిపోయిన పార్టీకి, వాళ్ళు అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఎలా ఉంటుంది అనేటట్టు చాలా చర్చలు అయితే జరిగినాయి. ఫైనల్గా చూసుకుంటే ఏదైతే ఆ 11వ నెంబర్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గతంలోనే మేము అసెంబ్లీకి రాము, ఇంటి దగ్గర నుండే మేము అసెంబ్లీ వీక్షిస్తాము, దానికి తగ్గగా మేము కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాము అనేటట్టు గత 2-3 రోజుల కిందట ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాడు కాబట్టి ఎలా అయినా సరే జగన్మోహన్ రెడ్డికి కనీసం కొంత బుర్రలో ఆలోచన అయినా వచ్చే విధంగా, ప్రతి ఒక్కరు దృష్టిలో పడే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకించి ఈ 11వ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ 11వ నెలలో 11వ తారీఖున 11:11 ఈ అసెంబ్లీ సమావేశాలు ఎవరైతే ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇదంతా కూడా చేసినట్లయితే కొంత ట్రోల్ అయితే గురవుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అని చెప్పారో ఖచ్చితంగా అది పూర్తిగా రారని క్లియర్గా అర్థమైపోయింది. అయితే ఇక్కడ చాలామంది ఏమన్నారంటే ఆ 11 మంది వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారు అనేటట్టు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే 11 మంది ఉన్నారు కాబట్టి ఈ 11 మంది కలిసి ఒక టీం తయారు చేసుకుని వాళ్ళే క్రికెట్ ఆడుకుంటారు అనేటట్టు కొన్ని ట్రోల్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలకి అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రానంటున్నారు? తనకున్న 11 సభ్యులే ఉన్నారు, మిగిలిన సభ్యులు లేరు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననేటట్టు ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు. కానీ అతనుకున్న అపోజిషన్లో ఉండే వాళ్ళు ఎవరైతే కూటమి సభ్యులు కానీ లేదనంటే మిత్రపక్షాలే కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారనంటే, అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో నీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి, నువ్వు రాజీనామా చేసేయనేటట్టు స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ షర్మిల గారే కామెంట్లు గుప్పెత్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాను అంటున్నాడు అన్నదానికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. దానికి చిన్న ఎగ్జాంపుల్గా మనం మొదలు పెట్టుకుని చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, తాను అసెంబ్లీలో ఉండేటప్పుడు సభలు ఎలా జరిగావో చాలా మందికి కూడా ఐడియా ఉంది. ఎందుకనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడం, లేదనంటే ఆ పార్టీకి భజన చేసుకోవడం, లేదనంటే తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద గట్టిగా తీవ్రమైన విమర్శలు, దాడులు చేయడం అయితే జరిగింది. ఇది గత 5 ఏళ్ళు కూడా అసెంబ్లీలో జరిగిన తీరు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత 5 ఏళ్ళలో మెయిన్గా చూసుకుంటే చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలను విమర్శించడం, వాళ్ళని దూషించడమే జరిగింది. అయితే దాదాపుగా 2.5 ఏళ్ల పైనే కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా అవమానించాడని చెప్పుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏకంగా ఫస్ట్ టైం అనుకుంటా మరి ఆ స్థాయి లీడర్ అనేది ఏడవడం, తన వైఫ్ ఎవరైతే ఉన్నారో భువనేశ్వరి గారిని సంబంధం లేని ఇష్యూలోని అసెంబ్లీలో మాట్లాడి ఆవిడని కించపరచడం జరిగింది. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూ గురించి తెలుసు. ఇంకా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, మానేశారు. ఎందుకనంటే అంత దారుణంగా అవమానించిన తర్వాత ఆయన వెళ్ళాలనే మనసు అనేది చచ్చిపోయింది. గత 5 ఏళ్ళు కూడా వన్ వేలో వాళ్ళే ఇంకెవరైతే మిగిలిన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే ప్రశ్నలు వేసుకోవడం, వాళ్ళే భజనలు చేసుకునేటట్టు కొంతవరకు బాగానే ఉండేది. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడిని
ఈ జగన్మోహన్ రెడ్డి అవమానించాడో ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే అంతకంటే దారుణమైన అవమానం, అంతకంటే దారుణమైన విమర్శలు, అంతకంటే దారుణమైన పరిపాలన, గత 5 ఏళ్ల పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి నా మీద ప్రశ్నలు సంధించి నా పరువు మొత్తం తీస్తారు, నన్ను ఘోరంగా అవమానిస్తారు అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఆలోచించి ఖచ్చితంగా నేను కానీ అక్కడికి వెళ్ళాను అంటే నన్ను ఖచ్చితంగా కూటమి నాయకులందరూ కూడా టార్గెట్ చేసి, మెయిన్గా టీడీపీ వాళ్ళందరూ టార్గెట్ చేసి నన్ను ఘోరంగా అవమానిస్తారు, నా ఇజ్జత్ అంతా కూడా పోద్ది అనేటట్టు ఆయన ముందే క్యాలిక్యులేషన్ వేసుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేదనంటే లేదు అనేటట్టు ఆయన ద్వారంలో ఆయన చెప్పడం జరుగుతుంది. మీడియా ముఖంగా నేను ఒక ప్రైవేట్ మీడియా పెట్టుకొని ఇంటి వద్ద నుంచే, తాడేపల్లి ప్యాలెస్ నుంచే మీ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటినీ కూడా నేను వీక్షించి పరిశీలించి నేను కూడా మీకు సూటిగా సమాధానాలు చెప్పడం కానీ ప్రశ్నించడం కానీ జరుగుద్ది అనేటట్టు చెప్తున్నారు. అయితే దీని అంతటినీ కూడా జనాలకి తెలియాలనేటట్టు, అంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కానీ ఈ అసెంబ్లీ సమావేశాలకు రాడు అనేది ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాక్ ఏదైతే ఉందో దీన్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే కూటమి నాయకులు మెయిన్గా 11వ నెలలో 11వ తారీఖున ఉదయం 11:11 ఆ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ గురించి అయితే చాలా చర్చగా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టీం అయ్యి క్రికెట్ ఆడుకుంటారు అనేటట్టు కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. అది మెయిన్ ట్రాక్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అనడానికి మెయిన్ రీజన్ ఇది. దాన్ని హైలైట్ చేయడానికి ఈ 11వ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మెయిన్గా సోషల్ మీడియాలో కానీ, మీడియా వర్గాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రచారం ఎక్కువ చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు.